రేవతి తమిళనాడులో ఇప్పుడు ఈ పేరు ఒక సెన్సేషన్. అసెంబ్లీ ఎన్నికల టైంలో పోటీ చేసే లీడర్ల గురించి కాకుండా జనం ఈ హెడ్ కానిస్టేబుల్ గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఎందుకో తెలుసా? న్యాయాన్ని కాపాడినందుకు, నీతి నిజాయితీని బతికించినందుకు. తమిళనాడులోని సత్తాన్కులం లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించి మద్రాస్ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. జయరాజ్ ఆయన కొడుకు బెన్నిక్స్లను నగ్నంగా ఎదురెదురుగా నిలబెట్టి మరి పోలీసులు చిత్రహింసలు పెట్టారు. పాపం ఆ టార్చర్ తట్టుకోలేక ఆ తండ్రి కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం బయటకు రాగానే స్టేషన్ మొత్తం క్లీన్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ని మాయం చేశారు. సీన్ అంతా మార్చేసి ఏం జరగలేదు అన్నట్టు సెట్ చేశారు. పైగా ఆఫీసర్ల నుంచి హోంగార్డ్ల వరకు అంతా ఒక్కటై దీన్ని కప్పిపుచ్చడానికి ట్రై చేశారు. కానీ అదే పిఎస్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రేవతి ఈ అన్యాయాన్ని భరించలేకపోయింది. తన కళ్ళ ముందే తండ్రి కొడుకులు రక్తం చిందిస్తూ ప్రాణాలు కోల్పోతుంటే నాకెందుకులే అని ఊరుకోలేదు. నోరు తెరిస్తే జాబ్ తీసేస్తారేమో అన్న భయపడలేదు. తోటి పోలీసులు బెదిరించినా, పై ఆఫీసర్లు వార్నింగ్ ఇచ్చినా వెనక్కి తగ్గకుండా సార్ ఇక్కడ మనుషుల్ని చంపారని మెజిస్ట్రేట్ ఎంక్వైరీ ముందు గట్టిగా చెప్పింది. స్టేషన్లో రక్తపు మరకలు లేకుండా అంతా తుడిచేసిన టేబుల్స్ కింద గోడల మూలలో వెతికి మరీ మిగిలిపోయిన రక్తపు చుక్కలను మెజిస్ట్రేట్కు చూపించింది. ఆ రక్తపు చుక్కలే ఈరోజు 9 మంది పోలీసుల మెడకు ఉచ్చు బిగించాయి. సీసీటీవీ లేకపోయినా ఆమె తన మెమొరీతో ఏ టైంలో ఏం జరిగిందో పూసగుచ్చినట్టు వివరించింది. తన ఓన్ డిపార్ట్మెంట్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం అంటే లైఫ్ రిస్క్ చేయడమే. రేవతి అదే చేసింది. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి కష్టపడి పోలీస్ ఫోర్స్లో జాయిన్ అయింది రేవతి. డ్యూటీ పట్ల తనకున్న రెస్పెక్ట్తో ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ తలుచుకుంటే సిస్టంలో ఉన్న చెత్తను ఎలా క్లీన్ చేయొచ్చో రేవతి ప్రూవ్ చేసింది. అందుకే ఇప్పుడు నెటిజన్లంతా ఒక్కటే అంటున్నారు, పోలీస్ అమ్మా నీకు సెల్యూట్ అని. ఆమె చూపించిన ధైర్యం వల్లే ఈరోజు ఆ తండ్రి కొడుకుల కుటుంబానికి న్యాయం జరిగిందని అంటున్నారు. ఈ గట్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్లో చెప్పండి.